పట్టభద్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మీ అందరి యొక్క ఆదరణ, మీ అందరి యొక్క వాత్సల్యం ఈరోజు గత 4 నెలల నుంచి నిర్విరామంగా తిరుగుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రభుత్వానికి సూటి ప్రశ్న. ఎన్నో సంవత్సరాల నుంచి నిరుపేదలైన పిల్లలకి, మొదటి తరం యొక్క విద్యార్థులందరికీ కూడా విద్యను అందించే విషయంలో ఫీ రీఎంబర్స్మెంట్ పథకం ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన అంశంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ఈరోజు 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండడం వల్ల చాలా పాఠశాలలు, చాలా కళాశాలలు అన్నీ కూడా బంద్లో ఉన్నాయి. మరి ఈ బంద్ సందర్భంగా విద్యార్థుల యొక్క భవిష్యత్ అంతా కూడా అంధకారం అవుతుంది. అది విద్యార్థుల భవిష్యత్తు కాదు, విద్యార్థుల భవిష్యత్ అంధకారం కాదు, దేశమే క్లిష్ట పరిస్థితుల్లో రేపు రాబోతుంది. ఎందుకంటే సరి అయిన విద్యను, చక్కని విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ పథకం ప్రవేశపెట్టేటప్పుడే చాలా ఆలోచన చేసే దివంగత రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచించే ఈ పథకాన్ని పెట్టారు. మరి ఈ పథకాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఆ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వెంటనే ఆలోచన చేసి దీన్ని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి ఈ అనాలోచితమైన నిర్ణయాలతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా చేయకూడదని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.